అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టినాం మనం. చాలా మంది పేద బిడ్డలు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా స్కాలర్షిప్తో దేశ విదేశాలకు పోయినాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే విదేశాలలో పోయిన వాళ్ళు అక్కడే చిక్కుకోపోయి ఉన్నారు, ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కనికరించి డబ్బులు రిలీజ్ చేస్తలేదు. మీకు తెలుసు ఇక్కడ జనగామలో ఎడ్యుకేషన్ హబ్ చాలా కాలేజీలు ఉన్నాయి. మీరు ఏ డిగ్రీ కాలేజు ఓనర్ని పోయి కదిపినా కూడా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఫీ రియంబర్స్మెంట్ ఇస్తలేరు. దాంతో బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఆ పిల్లల్ని చదివించేటటువంటి పరిస్థితి లేదు. కాలేజీలు నడపలేక పేరెంట్స్ని ఫోర్స్ చేస్తున్నారు, మీరు కడతారా సస్తారా ఫీజు అని. ఎగ్జామ్స్ రాయాల పిల్లలు, పేరెంట్స్ ఏదో ఒకటి చేసి కడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా సంక్షేమానికి విడుదల చేస్తలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇస్తానన్నటువంటి పథకాలన్నీ కూడా తక్షణమే ఇవ్వండి. మీరు ఒక పక్క రైతుల్ని మోసం చేస్తున్నారు. రైతు భరోసా ఇస్తాం జనవరి 26 నాటికి టకీ 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 మన పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి గారు. మరి 26 అయిపోయింది, ఇంకో ఫిబ్రవరి కూడా వచ్చింది, ఇంకా పడతానే లేవు. 2 ఎకరాల వాళ్ళకి అక్కడనో ఇక్కడనో వచ్చింది అంటున్నారు కానీ సంపూర్ణంగా వచ్చిన దాఖలాలు లేవు. రుణమాఫీది కూడా అదే పరిస్థితి, చెప్పింది ఒకటి జరుగుతున్నది ఒకటి. అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటారు. ఎవరిని కదిలిచ్చినా కూడా మాకు కాలేదంటే మాకు కాలేదని. నిజంగా ఈ ప్రెస్ మిత్రులను కూడా ఇప్పుడు అడిగితే సగం మంది రుణమాఫీ కాలేదని చెప్తారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఇట్లా ఏడిస్తారన్న బోనస్ వాళ్ళు. బోనస్ సంగతి పక్కన పెడితే సంక్రాంతికి సన్నవడ్లు ఇస్తాం, సన్న బియ్యం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రానే. రేషన్ కార్డులు కూడా ఇస్తలేరు, సన్న బియ్యం కూడా ఇస్తలేరు. ఇక సన్న బియ్యానికి బోనస్ అని చెప్పిన ఇంకో మాట. ఎంత దారుణం అంటే మీరు ఆలోచన చేయాలి ఒకసారి. కరోనా వచ్చినటువంటి సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హైదరాబాద్లో పోతే పిల్లలు ఊర్లలోకి వస్తే తల్లిదండ్రుల దగ్గర పైసలు ఉండే. ఎట్లా ఉండే? కరోనా విపత్తు కాలంలో కూడా చివరి గింజ వరకు కూడా మనం కొన్న మానాడు కూడా ఎక్కడ కూడా వ్యవసాయం ఆపకుండా ఖచ్చితంగా చివరి గింజ వరకు కొంటే ఆనాడు కరోనా విపత్తు కాలంలో కూడా రైతుల చేతిలో పైసలు ఉండే. ఉద్యోగం పోయి పిల్లలు ఇంటికి వస్తే ఆనాడు రైతు కొడుకు పుల్టా డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 10% కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తలేరు ఇవాళ ప్యాడీ. చాలా దారుణం. 1 కాదు 2 కాదు, అన్ని మోసాలే, అంతటా మోసాలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసం అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. మరి ఈ క్రమంలోనే మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం చేస్తున్నది. ఎందుకు కక్షపూరితంగా అంటే ముఖ్యమంత్రి గారికి భయం, రాహుల్ గాంధీ గారికి భయం. నిన్న వచ్చేది ఉండే వరంగల్ రాహుల్ గాంధీ గారు, రాకుండానే వెళ్ళిపోయారు. ఎందుకంటే వరంగల్లో చేసిన రైతు డిక్లరేషన్లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటూ తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ. ఆ కలెక్టర్ను పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ వేసానికి నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. అరే నువ్వు నిజంగా గొప్పడు. ఇలా గుట్కాలు నడవదు, గుడమ్మ నడవదు, దుర్మార్గం ఆగుతుంది అంతే. ప్రభుత్వం చాలా పెద్దది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం అనుకున్న నాడు ఇంచు కూడా కదలదు. ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు. మొన్న నేను పోయిన ఒక అటాక్ అయింది, చూసింది మీరు. అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు, ప్రజలకు చట్టాల మీద విశ్వాసం సల్లగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతినిధి ఏం చేయాలి చెప్పండి? గా పని చేస్తాడు. అందుకనే నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయని చెప్పండి? ఇవన్నీ
లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు. మీరు ఎంతో మేధో సంపన్నులు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్ గా చెప్తున్నారు. అదే అమలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు, ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెత ఉంది. అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది, అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు అక్కడ, ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు, ఏదో అయిపోయింది. ఈ స్వభావంగా అడుగుతున్న వాళ్ళందరినీ. విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ అని పెట్టిన. అబద్ధాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్ధాలు ఈరోజు చెప్తున్నాడు. ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి. త్వరలోనే శాశ్వత వీసీలు ఏర్పాటు చేస్తారు.